బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం జగన్ ఫార్చునర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో A1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్ తో పాటు ఆయన PA నాగేశ్వర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజనీని నిందితులుగా చేర్చారు. పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ప్రతిపాడు సిఐ శ్రీనివాసరావు, తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు, నల్లపాడు ఎస్ఐ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఇక ఇద్దరు VROల సమక్షంలో పంచనామా చేసి నోటీసులను ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి అందించారు. ఇక ఆ తర్వాత వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏపీ మాజీ సీఎం జగన్ ఫార్చునర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో వాహనాన్ని సీజ్ చేశారు. అయితే ఈ కేసులో A1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్ తో పాటు ఆయన PA నాగేశ్వర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజనీని నిందితులుగా చేర్చారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ప్రతిపాడు సిఐ శ్రీనివాసరావు, తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు, నల్లపాడు ఎస్ఐ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఇద్దరు VROల సమక్షంలో పంచనామా చేసి నోటీసులను ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి అందించారు. ఆ తర్వాత వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదై అందులో బాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోపణలు